ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీఏ విభాగంలో ఈ ఎంబీఏ కోర్స్ యొక్క కరికులంను లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్తో ఎలా అనుసంధానం చేసుకోవాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని విశ్లేషించుకోవడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పయనించే కాలం ఆసన్నమైంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాల కాలంలో మన యొక్క ఆర్థిక పురోగతి మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క జీడిపి 0.03 ట్రిలియన్ డాలర్స్, ఆల్మోస్ట్ జీరోగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి భారతదేశానికి 60 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2007 వరకు $1 ట్రిలియన్ రీచ్ అయింది. అక్కడి నుంచి ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ కంప్యూటరు, ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగం ప్రవేశించిందో, నెక్స్ట్ జ్యోతికుమార్ సార్ గారు చెప్పినట్టు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది భారతదేశానికి 2007 నుంచి స్టార్ట్ అయింది. సో మన మొత్తం జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. ఆ యువకుల నుంచి వచ్చే అడ్వాంటేజ్ 2007 నుంచే స్టార్ట్ అయింది. సో 2007 నుంచే మన ఆర్థిక పురోగతి కూడాను కొత్త పుంతలు తొక్కిందని చెప్పుకోవచ్చు. సో 2007 నుంచి 7 సంవత్సరాల్లో, అంటే 2014కి $2 ట్రిలియన్, అక్కడి నుంచి ఇంకొక 7 సంవత్సరాలు 2019కి 5 సంవత్సరాలు 2019కి $3 ట్రిలియన్. ఇప్పుడు 2025 కల్లా ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ప్రపంచంలో మిగతా దేశాలు ఆర్థిక గమనంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కూడాను భారతదేశం మాత్రం పురోగమించి $4+ ట్రిలియన్ చేరుకొని ప్రపంచంలో 4వ స్థానానికి రీచ్ అయింది. సో 2 నెలల క్రితం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, త్వరలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మనం రీచ్ అవుతున్నామని చెప్పారు. సో ఇలా టెక్నాలజీ రోజు రోజుకు మారుతున్న ఈ తరుణంలో మనకున్న డెమోగ్రఫిక్ డివిడెంట్ను అడ్వాంటేజ్గా చేసుకొని పేదలకు సంపన్నులకి మధ్యనున్న ఆ గ్యాప్ను తగ్గిస్తూ మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని అంటే ప్రతి సబ్జెక్టులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ను ప్రవేశపెడుతూ ఇలా డీప్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్ మనం రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతున్న ఈ సమావేశం డెఫినెట్గా ఈ దిశలో ఒక ముందడుగుకు నాంది అవుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.